రీసెంట్ గా ఓటీటీలోకి రిలీజ్ కొచ్చిన సినిమాలో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కొచ్చిన సినిమా హాలీవుడ్ సినిమా హెడ్స్ ఆఫ్ స్టేట్ కూడా ఒకటి. ప్రముఖ స్టార్స్ ప్రియాంక చోప్రా జోన్స్, జాన్ సినా ఇంకా ఐడ్రిస్ ఎల్బా వంటి నటులు నటించారు. మరి ఈ సినిమా స్టోరీ ఎలా ఉందో తెలుసుకుందాం. సినిమాలో అప్పటికి బాగా రాణించిన నటుడు విల్ డెరింగర్ అమెరికా ప్రెసిడెంట్ కాగా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గా సామ్ కార్లులు తమ దేశాలకి ప్రజలకి సేవ చేస్తూ ఉంటారు. అయితే ఇద్దరికి ముందు నుంచి అంత సఖ్యత ఉండదు. ఇంకో పక్క నోయల్ బిస్కెట్స్ అంటే ప్రియాంక చోప్రా బ్రిటిష్ ఎంఐఎం లో ఏజెంట్ గా పనిచేస్తారు. అయితే ఇరు దేశాల పెద్ద తలలకి విక్టర్ గ్రేడవ్ ఆయుధాల వ్యాపారి అమెరికన్ అధునాతన సెక్యూరిటీ ఎషాలెన్ సెక్యూరిటీని హ్యాక్ చేసి తన ఆధీనంలోకి తెచ్చుకొని వారి ప్రాణాలు తీయాలని ప్లాన్ చేస్తారు. ఈ టైంలో డెరింగర్ శామ్ ను కలిసి వర్క్ చేస్తారా లేదా, వీరి దేశాలతో పాటు పొత్తులో ఉన్న నాటో అలయన్స్ తో ఉన్న ఇతర దేశాలు ఏం చేశాయి, అసలు వీరిని చంపి అన్ని దేశాల మధ్య చిచ్చు పెట్టాలని చూసేది ఎవరు, గ్రేడవ్ కున్న పగేంటి, ఇందులో ప్రియాంక చోప్రా పాత్ర ఏం చేస్తుంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే పెద్ద కథతో సంబంధం లేకుండా మంచిగా ఎంజాయ్ చేసే సాలిడ్ యాక్షన్ డ్రామా, అందులోని మంచి ఫన్ తో కూడుకున్న ఇలాంటి సినిమాలని చూసేవారికి హెడ్స్ ఆఫ్ స్టేట్ మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. లీడ్ నటుల నుంచి యాక్షన్ బ్లాక్స్ వరకు పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తుంది. ముఖ్యంగా జాన్ సీనా ఐడ్రిస్ నడుమ సన్నివేశాలు మంచిగా ఉంటాయి. వారిపై యాక్షన్ సీక్వెన్స్ కానీ సిచ్యువేషన్ కామెడీ సీన్స్ కానీ సినిమాలో ఎంగేజింగ్ గా ఉంటాయి. రెండు దేశాలకి రిప్రజెంటర్స్ గా ఇంకొంచెం ఫ్రెష్ గా కనిపిస్తారు వీరిద్దరు. అయితే హుందాతనం పక్కన పెడితే వీరిలోని యాక్షన్ మూమెంట్స్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటారు. ఇంకా ప్రియాంక చోప్రా అయితే మరో హైలైట్ అనే చెప్పాలి. తాను కూడా లీడ్ రోల్ దక్కించుకుంది. నాన్ స్టాప్ యాక్షన్ తో అదరగొట్టేసింది. తన ఫ్యాన్స్ అయితే ట్రీట్ అని కూడా చెప్పొచ్చు. ఈ సినిమాలో మంచి ట్విస్ట్లు, టర్నింగ్ పాయింట్లు కూడా ఉంటాయి. అలాగే మంచి స్టైలిష్ అండ్ కొత్త రకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ది బాయ్స్ సిరీస్ ఫేమ్ హ్యూయి కనిపించిన కొద్దిసేపు కూడా అదరగొట్టేశారు. ఇక మిగతా నటినట్లు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ముందు చెప్పినట్టే ఇందులో అంత క్లిష్టమైన కథ అయితే లేదు. విలన్ రివెంజ్ పాయింట్ వరకు ఓకే, కానీ ఇందులో పొలిటికల్ గా కనిపించిన అంశాలైతే ఏముండవు. అలాగే స్టార్టింగ్ లో కొన్ని నిమిషాల వరకు కథనం అంతా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండదు. ప్రియాంక చోప్రా రోల్ కి మరింత ప్రాధాన్యత అయితే ఇంకా ఇవ్వాల్సింది అనిపిస్తుంది. ఎక్కడో స్టార్టింగ్ లో కనిపించాక మళ్లీ గంట వరకు తన ప్రెజెన్స్ మిస్ అవుతుంది. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా ఇంకొంచెం బ్యాగ్ ని బెటర్ గా ఉండాల్సింది అనిపిస్తుంది. ఇక సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. సంగీతం, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక దర్శకుడు ఇలియా విక్టోరోవిచ్ నైషుల్లార్ విషయానికి వస్తే తన ఎంపిక సింపుల్ గానే ఉంది అనిపిస్తుంది. మంచి ఫన్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఒక మ్యాడ్ రైట్ లాంటి దాన్ని ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యారని కూడా చెప్పొచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ హెడ్స్ ఆఫ్ స్టేట్ లో లీడ్ నటినట్లు అదరగొట్టేశారు. ప్రియాంక చోప్రా, జాన్ సినా, ఐడ్రిస్ ఎల్బాలు తమ పాత్రలో షైన్ అయ్యారు. అలాగే సాలిడ్ యాక్షన్ మూమెంట్స్ చాలా బాగున్నాయి. కాకపోతే ఇలాంటి స్టార్స్ తో ఒక కొత్త కథని కోరుకునే వారు మాత్రం డిసప్పాయింట్ కావచ్చు. కానీ కథ ఎలా ఉన్నా ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఈ సినిమా బెస్ట్ చాయిస్.